ట్రేడింగ్ ఎందుకు చేస్తున్నారంటే మీరు లోన్ కట్టలేదు కాబట్టి వాళ్ళు చెప్పింటారు ఆ మాట అంతే. ఎందుకు అట్లా చెప్పొచ్చా మీరు? యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వెళ్తాయి, రిలేటివ్స్ కాల్స్ వెళ్తాయి, ఒక పాయింట్ చెప్పొచ్చా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్? ఒక్క నిమిషం. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవాడు మీరు వాడకూడదు. ఎందుకంటే మీరు ఇష్యూ రిసాల్వ్ చేయని కాల్ చేయలేరు సార్. ఏదో టికెట్ రైజ్ అయింది, ఏదో కాల్ చేద్దామా, ఫోన్ పెట్టేద్దామా? మాట్లాడేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ గురించి మాట్లాడే. ఆర్బీఐ గైడ్లైన్స్ ఎందుకు ఉన్నాయి సార్ మాట్లాడుకోం? కాకపోతే అదే ఆర్బీఐ గైడ్ లైన్స్ మాట్లాడే రైట్స్ లేవు కదా. ఎవరు చెప్పారు? అంటే నాకు ఆర్బీఐ వర్తించదా? నేను ఆర్బీఐ కింద రానా? నేను ఇండియా లేనా? మెయిల్ పెట్టండి. వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ప్లీజ్ రైట్ ఇన్ మెయిల్. నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తించవు, నువ్వు ఇండియానే లేవు, నువ్వు పేమెంట్ పెండింగ్ ఇచ్చినావు కాబట్టి నీకు ఇండియానే లేవు, నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తించవు అని ఒక మెయిల్ డ్రాప్ చేసి చూస్తా. ఒకటి నాది డెలిబరేట్ గా డిఫాల్ట్ కాలేదు, అన్ఫార్చునేట్ గా డిఫాల్ట్ అయింది. నువ్వు ఇట్లా కాన్ కాల్లో డిఫాల్ట్ అని చెప్పి రైట్ నీకు లేదు. నువ్వు వాడు ఎట్లా కూర్చున్నావు సీట్ మీద నాకు అర్థం కావట్లేదు. నీకు ఎవడు జాబ్ ఇచ్చాడు నాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఒక ఏజెంట్ ఉండే నాలెడ్జ్ గిట్ నీకు లేదు. మీరు ఇష్యూ సాల్వ్ చేయమంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. విన్నారు కదా. సో ఈ విధంగా థ్రెటనింగ్ మెసేజ్లు మీ తరపున వస్తున్నాయని చెప్పేసి కస్టమర్ కంప్లైంట్ రైజ్ చేస్తే దానికి వచ్చిన రెస్పాన్స్ అనమాట ఇది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి. అదే అండి, తరపున మాట్లాడే వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేసి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి కాల్స్ వెళ్తాయని చెప్తారు. మీ ఏజెంట్ కాల్ వాట్సాప్లో మెసేజ్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేస్తామని చెప్తారు సార్. థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు అంటున్నా సార్. నంబర్స్ లేవు, ఊరికి చెప్పిండొచ్చు బట్ ఎవరు కాల్ చేయరు. నంబర్స్ ఉంటాయి కదా కాల్ చేయడానికి. నేను ఏమంటున్నా, థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు అంటున్నా. నేను అడిగింది అది సార్. మీరేమంటారు? ఇంకా ఖర్చుని పొడుస్తున్నారు కదా, పొడవలేరు కదా అంటే. అర్థం కదా సార్. ఒకడు వచ్చి నీ మొహం మీద చంపిపోతా అంటే ఇంకా చంపలేదు కదా సార్, ఇంకా మీకు ఇబ్బంది కలగలేదు కదా అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. ఎవరు అసలు మీరు చెప్పండి. మీరు ఎవరు అసలు ఇంతకు? శ్రీనివాస్ అనేసి మీరు టికెట్ రైట్ చేస్తారు కదా, అందుకే కాల్ చేస్తారు. చెప్పండి. అంటే ఎక్కడికైనా మాట్లాడుతున్నారు మీరు చెప్పండి. నేను ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా. ఢిల్లీ నుంచి మాట్లాడుతారు అంటే మీరు స్టాష్ ఫిన్ సోషల్ మీడియా హ్యాండింగ్ చేస్తారా? అంటే మీరు ఎవరు సార్ ఎగ్జాక్ట్? మీ పొజిషన్ ఏంది బ్యాంకులో, నాన్ బ్యాంకింగ్లో? మేనేజర్ సార్. అంటే ఏం హ్యాండిల్ చేస్తారు మీరు చెప్పండి. సార్ మీరు టికెట్ రైట్ చేస్తారు కదా, అందుకే కాల్ చేస్తాను. ఇంత క్లారిటీగా చెప్తున్నాను, 4సారి చెప్పడం. టికెట్ రైట్ చేస్తానికి కాల్. అంటే మీరు రికవరీయా లేకపోతే సోషల్ మీడియా హ్యాండిల్ చేసే టీమా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను సార్. క్లారిటీ లేదు అందులో. రికవరీ అని చెప్పలే. రికవరీ అంటే లోన్ కట్టమని చెప్తా ఉంటుంది. నేను క్లారిటీగా ఇంత క్లారిటీగా చెప్తున్నా. నో క్లారిటీ సార్. నేను సోషల్ మీడియా తరపున నాకు టికెట్ రిజిస్టర్ కదా. మేనేజర్ అంటే స్టాఫ్ లో చాలా మంది మేనేజర్లు ఉంటారు కదా సార్. మీ రికవరీ నుంచి మాట్లాడాలి, నీకు లోన్ డబ్బులు కట్టమని కూడా చెప్పలే నేను. అవునా? చెప్పాలంత నాకు క్లారిటీ లేదు సార్, అందుకే అంటున్నా కదా. మీరు ఎవరో నాకు మేనేజర్ అని చెప్తున్నారు అంటే మీరు ఎగ్జాక్ట్ గా మీరు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ టీమా? ఏం చెప్పలే మీకు సార్. ఒకటి వినండి, నాకు వాట్సాప్లో మీరు మీ ఏజెంట్లు ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో నాకు థ్రెటనింగ్ వేలో మీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్స్ వెళ్తాయని చెప్పేసి బెదిరిస్తున్నారు. ఓకే, సో మీరేమంటున్నారు? దాని టికెట్ రైజ్ చేశారు కదా, ఇంకా కాల్స్ వెళ్ళలేవు కదా అని చెప్పి మీరు అంటున్నారు. సో మీరు ఎంతవరకు ఉన్నది ఇష్యూ రిసాల్వ్ చేయడానికి కాల్ చేసారో నాకు అర్థం అవ్వట్లేదు. మరి థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు నాకు తెలియదు కదా సార్. ఎట్లా వస్తాయి నంబర్లు? ఎందుకు టెన్షన్ అంటే మీరు రిసాల్వ్ చేయడానికి ఎట్లా కూర్చున్నారు నాకు అర్థం కాదు అక్కడ. మీకు మిమ్మల్ని ఎవరి గిట్ట కూర్చోబెట్టారో నాకు అర్థం కావట్లేదు అక్కడ. నాకు థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు అంటున్నారు. అట్లా థ్రెటనింగ్ ఎందుకు చేస్తున్నారంటే మీరు లోన్ కట్టలేదు కాబట్టి వాళ్ళు చెప్పింటారు ఆ మాట అంతే. ఎందుకు అట్లా చెప్పొచ్చా మీరు? యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అట్లా ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ వెళ్తాయి, రిలేటివ్స్ కాల్స్ వెళ్తాయి, ఒక పాయింట్ చెప్పొచ్చా యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్? ఒక్క నిమిషం. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేవాడు మీరు వాడకూడదు. ఎందుకంటే మీరు ఇష్యూ రిసాల్వ్ చేయని కాల్ చేయలేరు సార్. ఏదో టికెట్ రైజ్ అయింది, ఏదో కాల్ చేద్దామా, ఫోన్ పెట్టేద్దామా, ఈ లెవెల్లో మీరు కాల్ చేసారు అంతే. ఇష్యూ సాల్వ్ చేయడానికి ఏం చేయలేదు మీరు. కాలు ఏదో ఫోన్ చేసినామా, తూతూ మంత్రానికి నమ్మా అనిపించినామా, టికెట్ క్లోజ్ చేసినామా, అంతే అంతే తప్ప మీరు మేనేజర్ అంటే నాకు నమ్మకం కలగట్లేదు సార్. మీరు అసలు ఇష్యూ రిసాల్వ్ చేయడానికి కాల్ చేయలేదు అంటున్నారు కదా. ఏదో టికెట్ రైజ్ అయింది, కస్టమర్ కి కాల్ చేస్తున్నా, ఇక ప్రూఫ్ కాల్ రికార్డింగ్ ఇది. నాకు థ్రెటన్ ఎందుకు ఇచ్చారంటే సారీ సార్ మా తరపున మిస్టేక్ అని ఒప్పుకోకుండా నంబర్ లేవు కదా, నంబర్ కాల్ వెళ్ళలేదు కదా అంటే అదే ఇష్యూ రిసాల్వ్ అదే తరిగా వాయిస్ రైజ్ చేస్తే ఏమవుతుంది? రైజ్ చేయండి, ఎంత రైజ్ చేయాలి అంత రైజ్ చేయండి.
మీరు మిస్టేక్ ఒప్పుకోకుండా నంబర్స్ లేవు కదా ఎట్లా కాల్ చేస్తారు మరి వాళ్ళు అంటే మీరు మీ తరపున ఏజెంట్ నాకు థ్రెడనింగ్ చేస్తున్నాడు ఇట్లా అని చెప్తే సారీ మీకు కలిగిన ఇబ్బందికి సారీ చెప్పకుండా నంబర్ లేవు కదా వాళ్ళు ఎట్లా ఇస్తారు అది చెప్పాను ఇదే గైడ్లైన్స్ గురించి మాట్లాడింది ఎవరు? ఫస్ట్ కాల్ చేసి ఇట్లా మీకు నంబర్స్ లేవు కదా వాళ్ళు ఎట్లా కాల్ చేస్తారని చెప్పింది ఎవరు? గైడ్లైన్స్ గురించి మాట్లాడింది ఎవరు? ఆర్బీఐ గైడ్లైన్స్ ఎందుకు ఉన్నాయి మరి మాట్లాడుకోను కాకపోతే బుక్ లో రాసుకొనుకునే అవి పెండింగ్ పెట్టమని లోను నువ్వు రికవరీ కాదు కదా కలెక్షన్ కాదు కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు సార్? ఆర్బీఐ చెప్పిందని సార్ కలెక్షన్ కాదు కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు సోషల్ మీడియా హ్యాండ్లింగ్ టీమ్ కింద కాల్ చేస్తున్నావు కదా హ్యాండిల్ చేయి దీన్ని రిసాల్వ్ చేయ మ్యాటర్. నువ్వు చెప్పింది మాట తప్పు. నువ్వు చెప్పింది మాట తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎట్లా రిసాల్వ్ చేస్తున్నావు ఇష్యూ అంటే నంబర్స్ లేవు కదా వాళ్ళు కాల్ ఎట్లా ఇస్తారంటే నంబర్స్ వేయడానికి వస్తే నాకేం తెలుసు వాళ్ళు థ్రెటనింగ్ ఎందుకు ఇస్తారు ఫస్ట్ మీ తరపున నిన్ను మాట్లాడినా మాట్లాడేటప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మాట్లాడు. ఆర్బీఐ గైడ్లైన్స్ ఎందుకు ఉన్నాయి సార్ మాట్లాడుకోం కాకపోతే అదే ఆర్బీఐ గైడ్లైన్స్ మాట్లాడే రైట్స్ లేవు కదా. ఎవరు చెప్పారు అంటే నాకు ఆర్బీఐ వర్తించదా నేను ఆర్బీఐ కింద రానా నేను ఇండియా లేనా లేకపోతే మీ బ్యాంకు ఆర్బీఐ కింద లేదా ఎన్బిఎఫ్సి? సరే సరే ఆర్బీఐ చెప్పిందని 4 months లోన్ పెండింగ్ పెట్టమని. అరే ఈసారి మీరు కలెక్షన్ కాదు కదా కలెక్షన్ ఎందుకు మాట్లాడుతారు మీరు? చెప్పింది ఆర్బీఐ గైడ్లైన్స్. సార్ మీరు కలెక్షన్ కాదు కదా కలెక్షన్ గురించి మీరు ఆపేయండి కదా. మీరు ఏం చెప్పారు నాకు ఢిల్లీకి కాల్ చేస్తామని చెప్పారు కదా మీ విషయం ఏందో మీకు టికెట్ రాజేది దాని గురించి మాట్లాడండి కలెక్షన్ గురించి మీకేం సంబంధం? మాట్లాడేటప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మాట్లాడింది ఎవరు ఫస్ట్? మరి దాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ దగ్గర నంబర్ లేవు కదా వాళ్ళు ఎట్లా ఇస్తారండి ఎట్లా చెప్తావు మీరు ఎట్లా ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మీరు ఎట్లా చెప్తారు సార్ అట్లా? ఫస్ట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం కదా నేను టికెట్ ట్రై చేసింది తెలియదా మీకు? అది డిస్ప్యూట్ రిజల్యూషన్ లో భాగంగా నేను చేసిన నాకు ఆర్బీఐ ప్రొవైడ్ చేసింది కదా అది ప్రొవిజన్. పెండింగ్ పెట్టినప్పుడు ఇట్లా బెదిరిస్తే మీలాంటి వాళ్ళు బెదిరిస్తే ఇట్లా టికెట్ ట్రై చేయమని చెప్పింది కదా సార్. నేను ఆన్ టైం కట్టకపోతేనే నీ ఒక డిస్ప్యూట్ రిజల్యూషన్ నువ్వు వస్తావు పిక్చర్లకు మధ్యలో లేకపోతే నువ్వే ఉండవు వాడ. ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి మాట్లాడుకోనికే సార్ ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. మీరు మేనేజర్ ఎట్లేరో నాకు ఇంకా ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా సార్ నాకు ఇట్లా థ్రెడనింగ్ మెసేజ్ వస్తున్నాయి మీ తరపున టికెట్ ట్రై చేస్తే వాళ్ళ దగ్గర నంబర్ లేవు కదా నువ్వు ఆర్బీఐ గురించి మాట్లాడకు అర్థమైంది సార్? మెయిల్ పెట్టండి వాట్ ఎవర్ యు ఆర్ సేయింగ్ ప్లీజ్ రైట్ ఇన్ మెయిల్. నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తించవు నువ్వు ఇండియాలో లేవు నువ్వు పేమెంట్ పెండింగ్ ఇచ్చినావు కాబట్టి నీకు ఇండియాలో లేవు నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తించవు అని ఒక మెయిల్ డ్రాప్ చేసి చూస్తా. నేను మొత్తం మెయిల్ పెట్టి దాంట్లో మొత్తం డ్రాఫ్ట్ పెట్టి మంచి గ్రామటికల్ గా నీకు అరేంజ్ చేసి పెట్టినా కదా సార్. ఇంకా ప్రాబ్లం చెప్పేది టికెట్ రైజిందంటే ప్రాబ్లం చెప్పినట్టే కదా. మీకు ఇష్యూని రిసాల్వ్ చేసే ఉద్దేశం లేనప్పుడే ఇలాంటి సిల్లీ రీజన్స్ చెప్తారు. ఆర్బీఐ గురించి మాట్లాడకండి. ఆర్బీఐ ఎందుకు సార్? పొడుగ్గా కాదు మీరు ఇష్యూ రిసాల్వ్ చేయడానికి వాళ్ళ దగ్గర నంబర్ లేదు కదా. టికెట్ రైజ్ చేస్తే ఆ టికెట్ గురించి మాట్లాడకుండా సంబంధం లేకుండా మాట్లాడతారేం సార్? సంబంధం లేకున్నట్లు కాదు మీరు సంబంధం లేకున్నట్లు స్టార్ట్ చేసింది. మీరు ఫస్ట్ నాకు సారీ చెప్పకుండా వాళ్ళ దగ్గర నంబర్ లేవో ఎట్లా వెళ్తాయంటే వాళ్ళకు నంబర్ ఎట్లా వస్తుంది నాకేం తెలుసు సార్. మీరు ఏ డేటా వాళ్ళకి షేర్ చేశారో అంతకుముందు కూడా వేరే వాళ్ళకి కాల్స్ వెళ్ళి వాళ్ళ నంబర్లు ఏ విధంగా తెచ్చుకున్నారో నాకేం తెలుసు. ఇష్యూ రిసాల్వ్ చేయమంటే వచ్చి పొద్దున కాల్ చేసి నాకు థ్రెటనింగ్ ఎందుకు జరిగింది దానికి మీరు ఏ విధంగా రెమెడీ ప్రొవైడ్ చేస్తారు చెప్పండి నాకు. నాకు అర్థమైంది క్లారిటీ ఒకటే మీ దగ్గర డబ్బులు లేవు కట్టడానికి ఇప్పుడు టైం కావాలి మీకు దానికి అన్ని వాళ్ళు కాల్ చేశారు వీళ్ళు కాల్ చేశారు కాల్ ఏం లేదు అన్ని ప్రత్యక్ష ప్రూఫ్ ఉన్నాయి. ఆ నంబర్ వెరిఫై చేస్తే ఆ ఫోన్ నంబర్ సిమ్ నంబర్ ఎవరి ఫోన్ లో ఉంది దాని ఐఎంఈ నంబర్ ఎన్నుంది ఆ సిమ్ డీటెయిల్స్ మీరు వెరిఫై చేస్తే మీకు తెలుస్తుంది కదా. వాడు మీ కేసులు ఫాలోఅప్ చేస్తుండే వేరే వాళ్ళకి మెసేజ్ చేసి ఉంటాడు కదా. నా ఒక్కరికైతే సిమ్ సపరేట్ తీసుకోడు కదా. సో నంబర్ మీరు వెరిఫై చేసుకోండి ఇంటర్నల్ గా. ఎవరికైనా కాల్ వచ్చిండే ప్రూఫ్ ఉందా? ఎవరికైనా కాల్ వచ్చిండే ప్రూఫ్ ఉందా? నీకు వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ పెడితేనే దాన్ని ఏం చేయలేకపోతున్నావు ఇంకా ఆ ప్రూఫ్ పంప ఏం చేస్తావు సార్? వాడు మావాడు కాదని చెప్తావు ఇంకా సింపుల్ గా అంతే కదా ఒకటే స్టైల్ గా. నేను ఏమంటున్నా ప్రూఫ్ ఆల్రెడీ పెట్టినా కదా బెదిరిస్తున్నట్టు మెసేజ్ వచ్చింది కదా అన్న నంబర్ కూడా స్క్రీన్ షాట్ ఉంది కదా ఆ నంబర్ క్లారిటీ ఉంది టెక్స్ట్ క్లారిటీ ఉంది కదా. మీ బ్యాంక్ ఏమే తీసుకున్నాడు కదా వాడు తీసుకున్నప్పుడు దీనికి ఏమి రిసాల్వ్ ప్రొవైడ్ చేస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర నంబర్ లేదు కదా. వాడు ఎట్లా చేస్తాడు అంటే సార్ ఒకటి థ్రెటనింగ్ చేస్తుండు కత్తితో పొడుస్తుండే వాడు పొడవలేడు కదా. మన దగ్గర చాక్ ఎక్కడది చాక్ ఉండదు కదా వాడు కొనుక్కోలేడు కదా. ఆ చాక్ ఉంటే ఇంట్లో కూరగాయలు కట్ చేస్తాడు కదా. ఇవే చెప్పేది. యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద మెయిన్ ఇష్యూ కోర్ ఇష్యూ. టికెట్ రైజ్ అయింది జస్ట్ కాల్ చేద్దాం క్లోజ్ చేద్దాం మామ అనిపించి క్లోజ్ చేద్దాం ఇది నీ యొక్క ప్రైమరీ ఇంటెన్షన్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఏం క్వశ్చన్ సార్ మేము ఐఏఎస్ క్వశ్చన్ ఏమన్నా
నా క్వశ్చన్ ఆన్సరే లేదు కదా మీ దగ్గర. ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మీరు మాట్లాడకమంటారు. ఆర్బీఐ గైడ్లైన్స్ నాకు రైట్ లేదంట. మీకు రైట్స్ లేవు దాని గురించి అవును, మెయిల్ పెట్టు కదా, మెయిల్ పెట్టండి మరి నాకు. మీరు కరెక్ట్. సో అండ్ సో కస్టమర్ కి ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి మాట్లాడే రైట్ లేదు. సో ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేస్తాం కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి నాకు పంపండి. దాంట్లో ఏముంది పెట్టండి. సర్క్యులర్ ఇష్యూ చేస్తాం పర్టికులర్ గా ఈ కస్టమర్ కి ఆర్బీఐ గురించి మాట్లాడే రైట్ లేదని చెప్పేసి నాకు నా ఒక్కనికి లేవని చెప్పేసి సర్క్యులర్ పాస్ చేస్తారా మీరేమన్నా? కట్టడానికి డబ్బులు లేవని ఒప్పుకోవట్లేదు మీరు, అంతే ఇంకేం లేదు. మీరు ఇష్యూ సాల్వ్ చేయమంటే వాళ్ళ దగ్గర నంబర్ లేదు కదా, థ్రెటనింగ్ చేస్తున్నట్టు క్లియర్ కట్ గా ఉన్నది అక్కడ. ఒకడు భయపడేమన్నా రాంగ్ స్టెప్ తీసుకుంటాడు, వాని ఇజ్జత్ పోతాదని చెప్పేసి. ఈ విధంగా వేరే వానికి మీరు మీ వాళ్ళు మెసేజ్ చేస్తే వాడు కొద్ది అమాయకుడు అయితే వాడు భయపడేదని రాంగ్ స్టెప్ తీసుకుంటాడు, వాని చుట్టాలు వాని పరుగు పోతుందని చెప్పేసి వాడు రాంగ్ స్టెప్ తీసుకుంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్పండి? ఇప్పుడు కాల్ వచ్చిండే ప్రూఫ్ ఉందా? నేను మెసేజ్ వచ్చిన ఉంది కదా, ప్రూఫ్ పెడుతున్నా కదా నేను ఆల్రెడీ మీకు. మెసేజ్ వచ్చిన ప్రూఫ్ పెడితే దానికి ఏం చేయలేకపోతున్నాను. ఇంకా కాల్ వచ్చిందంటే వాడు నాకు సంబంధించిన వాడు కాదు. సొల్యూషన్ నేను తర్వాత ఇస్తా. కాల్ వచ్చిండే ప్రూఫ్ పెట్టండి, వాడిని టర్మినేట్ చేస్తా. టర్మినేట్ కాదు, ఇప్పుడు నాకు మెసేజ్ చేసిన పర్సన్ ఎవడు అది కనుక్కొని వాని మీద ఏం యాక్షన్ తీసుకుని చెప్పండి నాకు. కాల్ వచ్చిండే ప్రూఫ్ ఉంటే పెట్టండి, వాడిని టర్మినేట్ చేస్తాను. నేనేమంటున్నా, మీరు ఇప్పుడు సాల్వ్ చేయకపోతే నేను ఫర్దర్ గా ఆర్బీఐ అంబుడ్స్మెన్ లో రైట్ చేస్తే వదిలేసేది కాదు ఇది. ఎందుకంటే యు ఆర్ వైలేటింగ్ కంప్లీట్ ఆర్బీఐ గైడ్లైన్స్. ఈ కాల్ రికార్డింగ్ అటాచ్ చేస్తా. ఇష్యూని డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయకుండా టైం పాస్ చేస్తున్నా చెప్పేసి నేను కూడా పెడతా కదా ఆర్బీఐకి. డెఫినెట్ గా పెడతా, ఫర్దర్ గా ఎక్స్ప్రెషన్ చేస్తాను. ఓకేనా? ఏం పొజిషన్ మీద బ్యాంకులో? ನಾನು ఎన్బిఎస్పీలా మేనేజరా మీరు? లేదు, ఆఫీస్ లో కసు ఊడుస్తాను. ఎందుకు ఊడుస్తావు? ఊడ్చేవాళ్ళు లేడా అక్కడ? అదే పని. మరి నాకెందుకు కాల్ చేసావు? నా నంబర్ ఎవడిచ్చాను నీకు? నేను ఫస్ట్ నుంచి మళ్ళీ మొదటి నుంచి చెప్పలేను. టికెట్ ట్రై చేసినావు, కాల్ చేసినాను. టికెట్ ట్రై చేసామంటే బ్యాంకులో ఒకటి వినండి సార్, నేను క్లారిటీ ఎందుకు అడిగానంటే చాలా మంది ఉంటారు అందులో. మొత్తం నా బయోడేటా రిజ్యూమ్ పంపిస్తాను, దాన్ని చూసిన తర్వాత మాట్లాడతారా? రిజ్యూమ్ అవసరం లేదు సార్. ప్రాపర్ గా ఒక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దాంట్లో ఇంట్రో ఇచ్చినప్పుడు ప్రాపర్ గా డీటెయిల్స్ ఉండాలి అందులో. మేనేజర్ అంటే సరిపోతుందా సార్? మధ్యలో మాట్లాడే స్టార్ట్ చేసింది మీరు, నేను ప్రాపర్ గా మాట్లాడేటప్పుడు. అరే ఇష్యూని ప్రైమరీగా పాయింట్ మీద రైట్ చేసింది అది. వాళ్ళ దగ్గర నంబర్ లేదుగా ఎట్లా కాల్ చేసిందంటే నాకు మెసేజ్ వచ్చింది సార్, థ్రెటనింగ్ మెసేజ్ వేస్తుర్రు మీ వాళ్ళని చెప్పి క్లియర్ కట్ గా నంబర్లు స్క్రీన్ షాట్లు పెట్టి మీకు కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళ దగ్గర నంబర్ లేవు కదా, వాడు కత్తి కొనుక్కోలేడుగా. ఇంకంటే మెయిల్లో రిప్లై కాదు, మీరు రాకపోతే మీ పేరు చెప్పండి ఒకసారి నాకు. వినలేదు, ఇంకోసారి చెప్పండి. మర్చిపోయా, విన్నా కానీ మర్చిపోయాను, చెప్పండి ఇంకోసారి. మీరేమో రజనీకాంత్ ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు కాదు కదా. బాలయ్య ఏం కాదు కానీ నువ్వు రజనీకాంత్ ఏం కాదు కదా, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని చెప్పడానికి. మర్చిపోయినా ఇంకోసారి చెప్పు, ఎందుకంటే ఫర్దర్ గా లాస్ట్ టైం ఎవరితో మాట్లాడామంటే మీ నేమ్ తీసుకుంటా అక్కడ. హలో రజనీకాంత్ గారు, ఇంకోసారి చెప్పండి డైలాగ్. చెప్పండి రజనీకాంత్ గారు, ఇంకోసారి చెప్పండి. ఇష్యూని రిసాల్వ్ చేయడానికి రాదా రజనీకాంత్ గారు మీకు? డైవర్ట్ అంటే నాకు రైట్స్ లేవంటావు, ఇంకా నాకు ఫండమెంటల్ రైట్స్ లేవంటావు, నీకు బతికే హక్కు లేదంటావు, ఇంకేమని అంటే అట్లా ఆన్ టైం కట్టుంటే ఇవన్నీ ఎందుకు వస్తాయి సార్ మధ్యలో? పిక్చర్లకి డిస్ప్యూట్ ఎందుకు అవుతుంది? ఇవన్నీ ఎందుకు వస్తాయి మధ్యలో? టైం కట్టకపోతేనే కదా మీ వాళ్ళు ఏమైనా ఆర్బీఐ గైడ్లైన్స్ వైలేట్ చేసి మాట్లాడితే నేను కంప్లైంట్ రైజ్ చేసేది. ఆన్ టైం కట్టుంటే ఇవన్నీ ఎందుకు వస్తుండే? టైం కట్టుంటే నా కేసు నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? నువ్వు నాకు ఎందుకు కాల్ చేస్తుండే చెప్పు. నువ్వేమో చెప్పు. ఒకటి నాది డెలిబరేట్ గా డిఫాల్ట్ కాలేదు, అన్ఫార్చునేట్ గా డిఫాల్ట్ అయింది. నువ్వు ఇట్లా కాన్ కాల్లో డిఫాల్ట్ అని చెప్పి రైట్ నీకు లేదు. నువ్వు వాడు ఎట్లా కూర్చున్నావు సీట్ మీద నాకు అర్థం కావట్లేదు. నీకు ఎవడు జాబ్ ఇచ్చాడో గిట్ నాకు అర్థం కావట్లేదు. బేసిక్ ఒక ఏజెంట్ ఉండే నాలెడ్జ్ గిట్ నీకు లేదు. హలో రజనీకాంత్ గారు, నేను ఒకటే చెప్తున్నా ఫైనల్ గా, నాకు దీంట్లో మీ తరపున ఎలాంటి సొల్యూషన్ రాకపోతే నేను ఫర్దర్గా దీన్ని ఎస్కలేట్ చేసి మీ పేరు ఈ ఆడియోకి అటాచ్ చేస్తా. సో అండ్ సో పర్సన్ నాకు టికెట్ రైజ్ అయిందని కాల్ చేశాడు, బట్ ఇష్యూ రిసాల్వ్ చేయమంటే ఇంకా పొడవలేడుగా కత్తితోటి పొడిచిందా కాదు, అప్పుడు నాకు పొడిచినాక కత్తి పంపు అంటున్నాడు అని చెప్పి చెప్తా. అదే ఇంకా నాకు కాల్ చేయలేదు కదా, కాల్ వచ్చినప్పుడు మాట్లాడని చెప్పావు ఇందాకనే. నంబర్స్ వచ్చిన నంబర్ కాల్ చేసినప్పుడు నంబర్ పంపని చెప్పావు కదా ఇందాక. ఏమన్నావు సార్ మీరు? వాళ్ళు ఇంకా కాల్ చేయలేరు కదా, కాల్ చేసినప్పుడు నంబర్ పంపని చెప్పావు కదా. థ్రెటనింగ్ చేసినట్టు మెసేజ్ లో వాట్సాప్ లో స్క్రీన్ షాట్ తీసి అది పెట్టినా కదా నీకు.
కాల్ వచ్చిండే ప్రూఫ్ పంపిమన్నాను. థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు? కాల్ వచ్చిందని ఇష్యూ కంప్లైంట్ రైజ్ చేయలేదు, థ్రెటనింగ్ చేస్తారు అని చెప్పి నేను కంప్లైంట్ మా కోర్ ఇష్యూ ఏంటి సార్, నాకు థ్రెటనింగ్ చేస్తారు అని చెప్పేసి నేను రైజ్ చేసిన. మీరు దాన్ని అడ్రస్ చేయాలి, థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు. సో మా వాడే మన గల్తీ అయిపోయింది బై, సారీ క్షమించండి అంటే అది వేరే విషయం. అంతేగాని వాడు ఇంకా కాల్ చేయలేడు కదా, కాల్ చేసినాక వెయిట్ చేయండి అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కరెక్ట్ అది? నాకు థ్రెటనింగ్ అయిందని, మీకు ఇష్యూ అయిందని మీకు కంప్లైంట్ రైజ్ చేస్తాను. దానికి ఎలాంటి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు మీరు యాజ్ ఎ మేనేజర్ గా? పంపించండి, చూస్తాను ఎవరు మాట్లాడారు ఏమని. ఆడ పంపిన స్క్రీన్ షాట్ ఉంది కదా, పంపించండి. పంపిన సార్ అంటే మళ్ళీ పంపించండి అంటావు. అరే పంపించండి అంటున్నాను కదా. పంపిన కదా కంప్లైంట్, టికెట్ ఎందుకు రైజ్ అయింది? అక్కడ ప్రూఫ్ ఎక్కడుంది? థ్రెటనింగ్ చేసిన ప్రూఫ్ ఎక్కడుంది దాంట్లో? థ్రెటనింగ్ లేదు కదా, కాల్స్ ఫ్యామిలీ వాళ్ళకి వెళ్తాయి, ఓకే రిలేటివ్స్ కి వెళ్తాయి. ఏ బ్యాంక్ అంటే మీ బ్యాంక్ పేరు నేను తీసుకుంది కదా. అది ప్రూఫ్ ఎక్కడా? ఆ వాట్సాప్ నంబర్ ఇవ్వ నాదా అది? ఆ ప్రూఫ్ ఎక్కడా? నాకు వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది, ఆ నంబర్ ప్రూఫే అదే కదా. ఆ ప్రూఫ్ ఎక్కడా? ఆ ప్రూఫ్ ఎక్కడుంది? నీకు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ ప్రూఫ్ ఎక్కడుంది? నేను స్క్రీన్ షాట్ అటాచ్ చేసి పెట్టినా మీకు. స్క్రీన్ షాట్ లేదు అక్కడ, మీరు రాసిన మెయిల్ లో టికెట్ లో స్క్రీన్ షాట్ లేదా? లేదు. మీకు ఎన్ని వచ్చింది కంప్లైంట్ ఇది? రైట్, మీరు రాశారు పెట్టారు అంతే. స్క్రీన్ షాట్ ఎక్కడ? అటాచ్మెంట్ లేదు దాంట్లో. స్క్రీన్ షాట్ అటాచ్మెంట్ ఎందుకు లేదు సార్? ఉన్నది అటాచ్మెంట్ పెట్టినా చూడండి, అటాచ్మెంట్ ఉంది సార్. నేను పోస్ట్ ఓపెన్ చేసి ఇప్పుడే నేను కంప్లీట్ చేసిన పోస్ట్ ఓపెన్ చేసిన. రికవరీ షుడ్ బి ఆల్వేస్ రెస్పెక్టబుల్ అండ్ విత్ ఇన్ ద ఆర్బీఐ. నో బారోవర్ షుడ్ బి ఫేస్ ఇంటిమిడేషన్, థ్రెట్స్ ఆర్ ప్రెజర్ ఇన్వాల్వింగ్ ఫ్యామిలీ మెంబర్స్. మీరే రిప్లై ఇచ్చారు కదా, నేను కాదు రిప్లై ఇచ్చింది. మరి చూడకుండా ఎట్లా టికెట్ ఏదో కాల్ చేస్తే కస్టమర్ కదా కొంచెం చల్లగా మాటలు చెప్తే అయిపోతుందని ఫోన్ చేసినావా? అటాచ్మెంట్ ఉన్నది, నేను ఇప్పుడే పోస్ట్ ఓపెన్ చేసిన కదా సార్. మరి చూడకుండా ఎందుకు కాల్ చేసినావు సార్? టైం పాస్ చేయని కాల్ చేసినావా? టైం పాస్ చేయని కాల్ చేసినావా సార్? కస్టమర్ ఏమనడిగా ఏదో 4 సల్ల ముచ్చట్లు చెప్దాం, నీతి మాటలు చెప్దాం, టికెట్ క్లోజ్ చేద్దాం, ఒక కేసు రిసాల్వ్ చేసినట్టు గర్వంగా ఫీల్ అవుదాం అనుకున్నాం ఈరోజు. మీ వాళ్ళకు రిప్లై పంపారు కదా ఆల్రెడీ. చూడకుండా ఎందుకు కాల్ చేస్తారు సార్ మీరు? నాకు అర్థం కాదు. ఇక్కడ ఏజెంట్ ఏమంటున్నాడు అంటే, నువ్వు ఒక డిఫాల్టర్వి, సో నీకు ఆర్బీఐ గైడ్లైన్స్ వర్తించవని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని హ్యూమిలేట్ చేసినట్టు మాట్లాడతారు. సో దీంట్లో అయితే ఏజెంట్ని టర్మినేట్ చేస్తున్నట్టు కస్టమర్కి అయితే మెయిల్ అయితే సెండ్ చేశారు వాళ్ళు. ఈ విధంగా మీకు థ్రెటనింగ్ మెసేజ్లు వస్తే ఖచ్చితంగా మీరు ఆర్బీఐ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు, బ్యాంక్కి కూడా మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. కంప్లైంట్ రైజ్ చేస్తే సో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి, సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.